ఎవరేమన్నా నేను భయపట్టా, ప్లస్ ఆయనను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అన్నాడు. పైగా నేను ఒక చిత్రమైనటువంటి మాట అన్నాడు. చాలా మంది ముక్కు మీద వేలేసుకురు ఆయన ఆ మాట వినంగానే. ఏమన్నాడు తెలుసా? షాక్ అయిపోయారు అందరూ. చూపిస్తారని ఇందిరా ఎన్టీఆర్ కలయిక అని చెప్తూ ఎంత చిత్రంగా మాట్లాడి అనేది ఒకసారి చూడండి. ఇక ఆయన అసలు ఏమనాలనుకుంటో తెలియదు, ఆయనతో ఏమన్నాడో కూడా చూడరు. ఇలా ప్రజాపాలనట ఇందిరమ్మ అండ్ ఎన్టీఆర్ కలయికనట. కింద కామెంట్లు చూడరు, షాక్ అయిపోతారు. ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే వాళ్ళిద్దరు కలయిక ఏందా? ఏం మాట్లాడుతున్నావా? అసలు అర్థమై మాట్లాడుతున్నావా, అర్థం కాక మాట్లాడుతున్నావా? వాళ్ళిద్దరు కలయిక ఏంది? ఆ పదానికి సంబంధించిన అర్థం అయిందా, లేకపోతే తెలుసా తెలియకనా? నువ్వు ఎవరిని ఎట్లా ముడి పెడుతున్నావు, ఏం ముడి పెడుతున్నావు? కలయిక అనే దాన్ని ఎక్కడ వాడతారు? వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడైనా పనిచేసిండ్రా? ఒక్క పార్టీలు ఉన్నారా? ఏమో మరి గమ్మత్ అనిపించింది ఇది విన్నాక. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఇందిరాగాంధీకి వ్యతిరేకం కదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కదా. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ కదా. కుక్క మూతి పిందెలు అని మాట్లాడిండు ఎన్టీ రామారావు గారు, అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ముఖ్యమంత్రులను పట్టుకుని కుక్క మూతి పిందెలు అని అన్నాడు. గట్లాంటి ఆయనను తీసుకపోయి మళ్ళా అదే కాంగ్రెస్ తో కలిపి అసలు ఈ సిద్ధాంత అంటే పొత్తు కూడా పెట్టుకుంటున్న తర్వాత అది ఇక నాయకులకు సిగ్గు శరం ఏమైనా ఉంటేనేమో బాగుంటుండే. పొత్తు కూడా పెట్టుకోరు, అది వేరే విషయం. రాహుల్ గాంధీతో మొన్న చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోలేడు అన్న అంటే ఎన్టీ రామారావు ఉంటే పెట్టుకుంటాడో లేదో చెప్పురు. పార్టీ పెట్టినోడికి తెలుస్తుంది ఎందుకోసం పెట్టినా, ఎవరికి వ్యతిరేకం పెట్టినా. ఇప్పుడు నేను మళ్ళా వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే నన్ను నోట్లు ఉంచుతారా, కింద ఉంచుతారా, ముఖం మీద ఉంచిపోతారా అని పెట్టిన వాళ్ళకి తెలుసు. ఈయనకేం తెలుసు? ఈయనేంది పెట్టినోళ్ళు ఒకళ్ళు అయిపోయా చేసి చేతిలో పెట్టుకుంటే ఇప్పుడు నా ఇష్టం ఏమనంటే పెట్టినోనికి ప్రాబ్లం సిద్ధాంతం గురించి. నాకేం ప్రాబ్లం, నాకు సిద్ధాంతం ఏడిస్తే కదా అని చంద్రబాబు నాయుడు విమర్శించే వాళ్ళు అందరూ కూడా అంటారు.